హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ చీజ్ బాల్స్. ఈ రెసిపీని పిల్లల లంచ్ బాక్స్ లేకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఇంటికి రాగానే ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా 10 నిమిషాల్లోనే క్విక్గా చేయొచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక ఆలుగడ్డని ఉడికించి పెట్టాను. ఈ ఆలుగడ్డని ఈ విధంగా తురిమేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల వరకు పన్నీర్ను కూడా ఈ విధంగా తురిమేసుకోవాలి. ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు, ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ఉడికించుకున్నటువంటి స్వీట్ కార్న్, అలాగే హాఫ్ ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగువైనంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆరిగానో ఫ్లేక్స్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి నీళ్ళు అయితే అవసరం ఏమీ పడదండి. ఒకవేళ అవసరము అనిపిస్తే కొద్దిగా చేతికి తడిని రాసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులోని చెమ్మతోటే ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా మనకు ఏ సైజులో అయితే చీజ్ బాల్స్ కావాలో ఆ సైజులో తగినంత మిశ్రమాన్ని తీసేసుకొని మధ్యలో ఇలా గుంటలాగా చేసేసుకొని అందులోకి కొద్దిగా నేను ఇక్కడ మోజరెల్లా చీజ్ని యూజ్ చేశానండి. మధ్యలో పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్లో బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని చీజ్ బాల్స్ని రెడీ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో చీజ్ వద్దు అనుకుంటే స్కిప్ అయిన చేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ డీప్ ఫ్రై కూడా చేయట్లేదండి. పొంగనాల ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి పన్నీర్ చీజ్ బాల్స్ని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి, 4-5 నిమిషాల్లోనే ఈజీగా అయిపోతుంది. ఇలా డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్ తోటి పిల్లలకి ఈ విధంగా చేసి ఇచ్చారంటే చాలా హెల్తీగా టేస్టీగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇందులో మనకు ఎక్కువగా శ్రమ అయితే పడాల్సిన అవసరం లేదు, ఊరికే ఉడికించుకోవడం మాత్రమే కాబట్టి ముందు ఉడికించేసుకున్నారంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇందులోకి టమాటా కెచప్ తోటి సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటాయండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా పన్నీర్ చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.